మీ పేరు? ఎస్ విజయ్ మేడం. మాది ఎక్కడి నుండి వచ్చారు మీరు? నెల్లూరు జిల్లా అనంతసాగర్ మండలం ఎగువపల్లి నుంచి వచ్చిన మేడం. ఎందుకు అంత దూరం నుండి ఈ జనసేన పార్టీ ఆఫీస్కి వచ్చారంటే ఏదైనా సమస్యతో వచ్చారా? ఆ సంస్థతోనే వచ్చిన మేడం. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మా పైన 3 సార్లు ఇప్పుడు దాడి చేసిండ్రు. చంపడానికి కూడా. ఎందుకు దాడి చేశారు మీ మీద? మేమంటే ఆ మండలంలో కొంచెం పేరు, అది కాక వాళ్ళు మమ్మల్ని ఎదుర్కోలేక దాడి చేసింది మేడం. అందుకోసం కానీ పవన్ కళ్యాణ్ పార్టీ మేము అభిమానులు కూడా. దానివల్ల మేము ఎన్నోసార్లు ప్రయత్నం చేసినాం, ఆయన కలవలేకపోయినాము. అంటే వైసీపీ వాళ్ళు మిమ్మల్ని కొట్టారా? కొట్టి దాడి చేసింది మేడం. 2 మా కుక్కలు కూడా చంపారు, ఒక 70 కోళ్ళు చంపారు. మమ్మల్ని కూడా చంపడానికి పోలీసులు కూడా దాంట్లో ఇన్వాల్వ్ ఉంటారు. మిమ్మల్ని చంపాలి కొట్టాలి అని అనుకున్నారు? మేము పవన్ కళ్యాణ్ సార్ పార్టీలో ఉన్నాం మేడం. వాళ్ళు వైసీపీ పార్టీలో ఓడిపోయి మా మీద రెచ్చిపోయి ఇన్ఛార్జి అని రాపూరి వెంకట సుబ్బారెడ్డి దొమ్మరాజు భర్త వాళ్ళు మాట్లాడుకొని ఈ 36 మంది మీద వాళ్ళు మా ఇంట్లోకి దాడి చేసి కొట్టి, మళ్ళా తర్వాత ఒక ఉప్పలపాటి రోడ్డు అని ఆ ఊరికి తీసుకుపోయి షోలోకి తీసుకుపోయి పోలీసులు వాళ్ళు మమ్మల్ని చంపేదానికి డబ్బులతో మాట్లాడుకున్నారు మేడం. మాట్లాడుకొని మేము ఇద్దరం అయిపోయే తలకి నా వల్ల కాదు సార్ అని చెప్పాడు రాపూరి వెంకట సుబ్బారెడ్డి. పవన్ కళ్యాణ్ దగ్గరికి మీరు ఏమైనా చెప్పుకోవడానికి వచ్చారా? అందుకోసం వచ్చాం మేడం. మేము ఏం చెప్పుకోవడానికి వచ్చారు? వాళ్ళు మమ్మల్ని ఇప్పటికి చాలాసార్లు మమ్మల్ని స్టేషన్లో పెట్టింది మేడం, బలవంతంగాను. అందుకోసం ఈ 36 మందిని వాళ్ళు స్టేషన్లో పెట్టియాలా, అది కాక మాకు న్యాయం జరగాల. మాకు 10 లక్షలు దాకా ఖర్చు అయిపోయింది మేడం. మాకు ఇక్కడ ఇరిగిపోయింది మేడం. ఈ 2 పళ్ళు రాలిపోయాయి మేడం. అంగడి చీలిపోయింది. తర్వాత ఎక్కడ కొట్టారు, 2 బర్రెలు ఇరిగిపోయినాయి మేడం. ఈ చేతులు ఇరిగిపోయినాయి మేడం. అంటే ఇక్కడికి వస్తే మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుందని మీరు నమ్ముతున్నారా? మాకు ఆయన ఫ్యాన్స్ కాబట్టి ఆయన మీద నమ్మకంతో మేము వచ్చాము మేడం. ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? ఆయన అంటే అందరికీ మంచి చేస్తాడని మాకు చాలా సంతోషంగా ఉంది మేడం. ఆయన రాజకీయాల్లోకి అంటే ప్యాకేజ్ కోసం వచ్చారు అని అంటున్నారు, మీరేమంటారు మేడం? అన్నాటికి అంటారు మేడం, దాన్ని అంటే అట్లా సరిపోద్ది. అంటే డబ్బుల కోసం రాజకీయాల్లో కాదు మేడం. ఆయన సార్ పవన్ కళ్యాణ్ సార్ డబ్బుల కోసం వచ్చిన ఆయన కాదు. ఆయన కుర్తా పైకి వచ్చినాడు అంతేగాని అవన్నీ వేస్ట్ మాటలు మేడం. మాకు న్యాయం జరుగుతుందని ఇక్కడికి వచ్చినాము. దాడి చేశారు వైసీపీ వాళ్ళు. మేము అన్నదమ్ములు ఇద్దరం. నా పేరు పెంచిలియా, అతని పేరు బుజ్జియా, నెల్లూరు జిల్లా మాది. ఇట్లా సంవత్సరాల స్టేషన్లో తీసుకుపోయి మమ్మల్ని ఇంజక్షన్ చేయించుకున్నామన్నా కూడా మమ్మల్ని పానీలో మేడం పోలీసులు. ఆయన ఇన్ఛార్జ్ వచ్చి చివరికోటపాటి వెంకట సుబ్బారెడ్డి అని వైసీపీ పక్కన నిండు. వాళ్ళ పార్టీలోకి మేము బాగలేదని పవన్ పార్టీలు ఉండమని అవన్నీ దాడి చేశాను మేడం. మా మీద ఇంట్లో కలబడింది మేడం. కోళ్ళ చంపినరు. పార్టీ గురించి మీ మీద దాడి చేశారు. పార్టీ గురించి వాళ్ళు ఇప్పుడు వైసీపీ పార్టీ ఎక్కువ మేడం మా ఊళ్ళోను. మేము పవన్ పార్టీ తక్కువ, అందుకని దాడి చేశాను మేడం. మా పల్లెటూరు కాబట్టి మీరు మా పార్టీలోకి రాలేదు అని దాడి చేశాను మేడం. కొంచెం మేము పేరు మేడం. దానివల్ల వాళ్ళు గెలవలేక ఒక నెంబర్ షీట్ కూడా గెలుచుకోలేకపోయాను మేడం. అందుకు మేము తెలుగుదేశం వాళ్ళకి కూడా సపోర్ట్ చేసినాం మేడం. మేము దానివల్ల వాళ్ళు మమ్మల్ని దాడి చేశారు మేడం. ఇందులో 2 ఎస్ఐలు మేడం, 2 కానిస్టేబుల్ మేడం. వాళ్ళ పేర్లు వచ్చేసి మేడం ఎస్ఐ నాగశిరీష, కానిస్టేబుల్ పురుషోత్తము, ఎస్ఐ మహబూషాన్ ఖాన్ భాష, కానిస్టేబుల్ వేణు మేడం, కె రామచంద్రయ్య మేడం. వీళ్ళు చాలా దాడి చేసింది మేడం. రౌడీ షీట్ కింద పెట్టింది మేడం. ఆడబూతురు ఆటో టాక్ పేషెంట్ మీద కూడా పెట్టింది మేడం. ఆటో టాక్ పేషెంట్ మీద కూడా పెట్టింది మేడం. 8 కేసులు పెట్టింది మేడం. మీ పేరు? నా పేరు పున్నమ్మ. ఎక్కడి నుండి వచ్చారమ్మా మీరు? కడవకుత్తూరు నుంచి అమ్మా. అంటే ఎక్కడది? చీరాల దగ్గర, శనగంధం దగ్గర. అంటే ఏ సమస్యతో వచ్చారు మీరు జనసేన పార్టీ ఆఫీస్కి? ఈ జనసేన పార్టీ ఆయన కలవాలని వచ్చామమ్మా. అంటే ఏదన్నా సమస్యతో వచ్చారా? సమస్యతోటేనమ్మా. ఇంట్లో కూడా కష్టంగా ఉంది, పింఛన్ రావట్లేదు. 2 సంవత్సరాలు అయింది. ఆయన కలవాలని వచ్చాము. ఆయన చనిపోయి 2 సంవత్సరాలు. అంటే మీకు ఫంక్షన్ వచ్చి ఆగిపోయిందా అమ్మ? రాలేదమ్మా ఇంతవరకు. ఆయన కలవాలని వచ్చాము. ఇంట్లో కొద్దిగా బాధలు ఉన్నాయమ్మా. పెట్టుకున్నారా మరి మీరు ఫంక్షన్ కి గత ప్రభుత్వంలో? పెట్టుకున్నానమ్మా. ఇంతవరకు రాలేదు, ఏం పని చేయలేదు. ఆయన కలవాలని వచ్చాను, ఆ సార్ని కలవాలని వచ్చాము. ఇక్కడికి వస్తే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని నమ్ముతున్నారా? నమ్ముతున్నాము, ఆయన్ని నమ్ముతున్నాము. మాకు అంటే ఎందుకు అంతలా నమ్ముతున్నారు పవన్ కళ్యాణ్ గారు? మా మడిసి మేము ఆయన అండగా ఒకరు మాకు ఉంటాడని ఉన్నామమ్మా. మరి ఎలా అనిపించింది పవన్ కళ్యాణ్ గారి పాలన?
మంచిది. ఆయన అంటే మాకు అభిమానంతో వచ్చాము. ఏదో కత్తి ఇంట్లో బాధలు కలుగుతున్నాయి, కుటికి కూడా కష్టంగా ఉంది జరగటం కూడా, అందుకని కొంచెం ఆయన సహాయం చేస్తాడనే వచ్చి. మీ పేరు? కృష్ణారావు అండి. ఎక్కడి నుండి వచ్చారు మీరు? నుండి వచ్చాము. అంటే ఈ జనసేన పార్టీ ఆఫీస్కి ఎందుకు వచ్చారు? ఏదైనా సమస్యతో వచ్చారా? సమస్య ఉందమ్మా. ఆ పక్క హెచ్ఐవి ఉంది, ఫెయిలియర్స్ వచ్చాయి, దాని గురించి పెన్షన్ గురించి పెంచుతారేమని ఆశతో వచ్చాను. అంటే మీకు పెన్షన్ రావట్లేదా? మామూలు వస్తుందమ్మా, మామూలు వస్తుంది. అది అర్థంగా నేను ఏ పని చేయలేకపోతే కుటుంబం పోషించుకోలేకపోతున్నాను. అంటే ఇక్కడికి వస్తే మీ సమస్య అనేది తీరుతుందని నమ్ముతున్నారు? నమ్మే వచ్చామమ్మా. కిడ్నీ పేషెంట్లకి సార్ గారు ఎంతో సహాయం చేసి ఆ పేషెంట్లందరినీ ఆదుకొని వాళ్ళకి కొత్త జీవితం ఇచ్చారు. అలాగే పాపం ఈయన పరిస్థితి చూసే ఆర్థిక పరిస్థితి నాకు బాధ కలిగి జాలి కలిగి సరే సార్ గారి దగ్గరికి వెళ్దాం, ఆయన మంచి హృదయం, ఆయన సినిమాలలో నటించి వచ్చిన డబ్బు తన కుటుంబానికి పెట్టకుండా. అంటే మరి పవన్ కళ్యాణ్ గారు డబ్బుల కోసమే రాజకీయాల్లోకి వచ్చారు అంటే ప్యాకేజ్ స్టార్ అని అంటున్నారు కదా? కాదండి, ప్యాకేజ్ స్టార్ లేదు ఏమీ లేదు. వాళ్ళ బొంద వాళ్ళు ఏడవలేక అలాంటి మాటలు అంటున్నారు. నిజంగా ప్యాకేజ్ కోసం అయితే ఆయన సినిమాలు చేసుకుంటే చాలు, కుటుంబాన్ని ఎంతో స్థాయికి తీసుకెళ్ళచ్చు. ఆయన అలాంటి వ్యక్తి కాదు, మానవత్వం ఉన్న వ్యక్తి, ఒక మంచి మనిషి, మానవత్వం ఉంది. పక్కోళ్ళు కానీ పేదోడు కానీ ఎవడైనా బాధపడితే సహించలేరు. అంటే ఎందుకు అంత నమ్ముతున్నారు మీరు పవన్ కళ్యాణ్ గారిని? చిన్నప్పటి నుంచి తెలుసండి. ఒకసారి 2 సార్లు చెన్నై కూడా వెళ్ళాను సార్ గారిని చూడడానికి, అప్పటి నుంచి నాకు తెలుసు. మరి ఎలా అనిపించింది పవన్ కళ్యాణ్ గారి పరిపాలన? కాదండి, అద్భుతం. ఆయన ఇచ్చే సలహా, భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారు. ఇదే కంటిన్యూ చేస్తే ఇలాగే ఉండాలి. నీతి నిజాయితీకి మారు పేరు పవన్ కళ్యాణ్ గారు.